Hi friends, today's class we are going to discuss about the scattering losses, and in previous classes we are going to discuss about the different topics, that is the unit number 2. In ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏం డిస్కస్ చేసామంటే గ్లాస్ మెటీరియల్స్, అంటే మన దీంట్లో ఏమేమి గ్లాస్ మెటీరియల్ అంటే ఒక ఆప్టికల్ ఫైబర్స్ని డిజైన్ చేయడానికి మనం యూజ్ చేసే మెటీరియల్స్ ఏమిటి అనేసి. ఫస్ట్ ఫైబర్ మెటీరియల్స్ అంటే ఏంటి, అలా అసలు ఆప్టికల్ ఫైబర్ని డిజైన్ చేసుకోవాలి అంటే మనం ఏ కండిషన్స్ మనం ఫాలో అవ్వాలి, ఏ ప్రికాషన్స్ తీసుకోవాలనేసి ఈ స్లైడ్లో చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ ఫైబర్స్, అంటే మనకి ఆప్టికల్ ఫైబర్ని డిజైన్ చేయాలంటే మనం ఏమేమి యూజ్ చేసి ఏ మెటీరియల్స్ యూజ్ చేసి డిజైన్ చేసుకుంటున్నాం అనేసి దీంట్లో చెప్పుకుంటున్నాం. అంటే గ్లాస్ ఫైబర్స్ అని, హ్యాలైడ్ గ్లాస్ ఫైబర్స్ అని, యాక్టివ్ గ్లాస్ ఫైబర్స్ అని, ఛాలెంజ్నైట్ గ్లాస్ ఫైబర్స్ అని, అంటే ప్లాస్టిక్ ఆప్టికల్ ఫైబర్స్ అని, ఇలా డిఫరెంట్ ఫైబర్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే ప్రతిదానికి కూడా అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ప్రతి ఒక్కటి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. తర్వాత వచ్చేసరికి ఏంటంటే మనం ఈ సిగ్నల్ డిస్టార్షన్ ఆప్టికల్ ఫైబర్స్. సిగ్నల్ డిస్టార్షన్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఆప్టికల్ ఫైబర్ కేబుల్లో ఒక సిగ్నల్ మనం ట్రాన్స్మిట్ చేస్తున్నాం అనుకోండి సోర్స్ నుంచి డెస్టినేషన్కి, ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుందా లేదా అమౌంట్ ఆఫ్ సిగ్నల్ అనేది మేబీ డ్యూ టు సమ్ డిఫరెన్సెస్ వల్ల, లేదు అంటే మనకి ఫస్ట్ యూనిట్లో చెప్పుకున్నట్టు ఏదన్నా సరే మోడ్ ఫీల్డ్ డయామీటర్స్ వల్ల వాటి వల్ల ఏదన్నా సరే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, దానివల్ల ఏమన్నా సరే సిగ్నల్ లాస్ అవుతుందా, అలా అనేసి ఆ సిగ్నల్ డిస్టార్షన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. తర్వాత వచ్చేసరికి ఏంటంటే అటెన్యూయేషన్ ఈజ్ నథింగ్ బట్ సమ్ అమౌంట్ ఆఫ్ లాసెస్ అని చెప్పుకుంటున్నాం. దీంట్లో కూడా ఏంది, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నుంచి ఒక లైన్ ట్రాన్స్మిట్ అవుతుందంటే ట్రాన్స్మిటర్కి రిసీవర్కి మధ్యలో కరెక్ట్గా ట్రాన్స్మిట్ అవుతుందా లేదా, అలానే దీన్ని బేస్ చేసుకుని వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ ఆల్సో. ట్రాన్స్మిటర్కి రిసీవర్కి మధ్యలో ఒక డిస్టెన్స్ ఎంత ఉంది అనేది కూడా దీన్ని యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం అనమాట. సో ఆల్ దోస్ షుడ్ బి డిస్కస్డ్ ఇన్ ద అటెన్యూయేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే అబ్జార్ప్షన్ అంటే వచ్చేసరికి ఏంటంటే మనకి టోటల్గా 3 టైప్స్ ఉంటాయని చెప్పుకుంటున్నాం. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే అబ్జార్ప్షన్ by atomic defects in the glass composition, next to extrinsic absorption by impurity atoms in the glass material, next to intrinsic absorption by the basic constituent atoms of the fiber materials అనేసి మనకి ఇవన్నీ కూడా డిఫరెంట్గా వస్తున్నాయి అనమాట. సో ప్రతి దాని గురించి కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ క్లాసెస్లో. అండ్ టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద స్కాటరింగ్ లాసెస్ అంటే ఏంటి, అసలు లాస్ అంటే ఏంటి. లాస్ ఈజ్ నథింగ్ బట్ మనం ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నుంచి ఒక లైట్ సిగ్నల్ని ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్కి పాస్ చేస్తున్నప్పుడు హౌ మచ్ అమౌంట్ ఆఫ్ సిగ్నల్ షుడ్ బి రిసీవ్డ్, దట్ మీన్స్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఎఫిషియన్సీ షుడ్ బి రిసీవ్డ్, దట్ ఈజ్ అవర్ కాన్సెప్ట్. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏంది, ఈ స్కాటరింగ్ లాసెస్లో మనం యూజ్ చేస్తున్నటువంటి గ్లాస్ కంపోజిషన్స్ వల్ల, అంటే ఒక గ్లాస్ అనేది ఓన్లీ సిలికాన్ డైఆక్సైడ్ ఒకటే కాదు కదా, సిలికాన్ డైఆక్సైడ్తో పాటు వీ నీడ్ టు యాడ్ సమ్ అదర్ మెటీరియల్స్ ఆల్సో. ఆ మెటీరియల్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ మెటీరియల్స్తో పాటు యాడ్ చేయడం వల్ల, సిలికాన్ డైఆక్సైడ్కి ఆ మెటీరియల్స్ కూడా యాడ్ చేయడం వల్ల మనకి ఏదన్నా సరే లాసెస్ ఎక్కడ అవుతున్నాయో, దానివల్ల మనకు వచ్చే లాసెస్ని ఏమంటున్నామంటే స్కాటరింగ్ లాసెస్ అని చెప్పుకుంటున్నాడు అనమాట. సో అదే చెప్తారు. ఫస్ట్ పాయింట్, స్కాటరింగ్ లాసెస్ ఆర్ అకర్డ్ ఇన్ గ్లాస్ ఫ్రమ్ మైక్రోస్కోపిక్ వేరియేషన్స్ ఇన్ ద మెటీరియల్ డెన్సిటీ, ఫ్రమ్ కాంపోజిషనల్ ఫ్లక్చువేషన్స్ అండ్ ఫ్రమ్ స్ట్రక్చరల్ ఇన్హోమోజీనిటీస్ ఆర్ డిఫెక్ట్స్ అక్కరింగ్ డ్యూరింగ్ ఫైబర్ మ్యానుఫ్యాక్చర్. అంటే ఈ స్కాటరింగ్ లాసెస్ ఎలా అక్కర్ అవుతాయి అంటే మనకి గ్లాస్లో వస్తాయి అన్నమాట. దీనివల్ల మైక్రోస్కోపిక్ వేరియేషన్స్ ఇన్ ద మెటీరియల్ డెన్సిటీ, అంటే మైక్రోస్కోపిక్ వేరియేషన్స్ వచ్చే ఇది మెటీరియల్ డెన్సిటీలో ఉన్నటువంటి మైక్రోస్కోపిక్ వేరియేషన్స్ వల్ల మనకి గ్లాస్లో వచ్చే దానివల్ల ఈ లాసెస్ అనేవి వస్తాయని చెప్పుకుంటున్నాడు. డెన్సిటీ ఫ్రమ్ కాంపోజిషనల్ ఫ్లక్చువేషన్స్ అండ్ ఫ్రమ్ స్ట్రక్చరల్ ఇన్హోమోజీనిటీస్, అంటే స్ట్రక్చరల్ కాంపోజిషన్ ఫ్లక్చువేషన్స్ వల్ల, స్ట్రక్చరల్ ఇన్హోమోజీనిటీస్ వల్ల, ఆర్ డిఫెక్ట్స్ అక్కరింగ్ డ్యూరింగ్ ఫైబర్ మ్యానుఫ్యాక్చర్. ఫైబర్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడే వచ్చే డిఫెక్ట్స్ వల్ల మనకి స్కాటరింగ్ లాసెస్ అనేవి ప్రజెంట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్, గ్లాస్ ఈజ్ మేడ్ ఆఫ్ సెవరల్ ఆక్సైడ్స్ సచ్ యాజ్ సిలికాన్ డైఆక్సైడ్, జర్మేనియం డైఆక్సైడ్ అండ్ P2O5. సో కాంపోజిషన్ ఫ్లక్చువేషన్స్ మే అక్కర్. అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటి, గ్లాస్ అనేది మనకి డిఫరెంట్ మెటీరియల్స్తో మనం తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఏమేంటి అంటున్నాడు, సిలికాన్ డైఆక్సైడ్ ఒకటి, జర్మేనియం డైఆక్సైడ్ ఒకటి, P2O5 ఒకటి అంటున్నాడు. కాబట్టి మేబీ దీనివల్ల కూడా వచ్చేసరికి ఏమైపోతుంది, ఒకదానికొకటి కరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వకపోయినా సరే మనకి ఈ లాసెస్ అనేవి ప్రజెంట్ అవుతాయని చెప్పుకుంటున్నాడు అనమాట. ఇన్ ఎడిషన్, సిన్స్ గ్లాస్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ సెవరల్ ఆక్సైడ్స్, గ్లాస్ వచ్చేసరికి ఏంది సేమ్ ప్రీవియస్ పాయింట్ ఏదో చెప్పి ఇక్కడ కూడా చెప్తాడు అనమాట. సెవరల్ ఆక్సైడ్స్ వచ్చేసి జర్మేనియం, సిలికాన్ డైఆక్సైడ్, జర్మేనియం డైఆక్సైడ్, P2O5. సో కాంపోజిషన్ ఫ్లక్చువేషన్స్ అనేవి అక్కర్ అవుతాయని చెప్పుకుంటున్నాడు. సో దట్ ఈస్ నథింగ్ బట్ హౌ ద స్కాటరింగ్ లాసెస్ విల్ బి అక్కర్డ్ బై యూజింగ్ ద గ్లాస్ మెటీరియల్స్. నెక్స్ట్,
రియలే స్కాటరింగ్ లాసెస్. ఈ రియలే స్కాటరింగ్ లాసెస్ అంటే ఏంటంటే, ఈ రియలే స్కాటరింగ్ లైట్ ఈజ్ సేమ్ యాజ్ ద స్కాటరింగ్ ఆఫ్ ది లైట్. అంటే మనకి స్కాటరింగ్ ఆఫ్ ది లైట్ అంటే ఏంది, మనం ట్రాన్స్మిట్ చేసినప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ లైట్ సిగ్నల్ ఏదైతే లాస్ అయిపోతున్నామో ఆ లాసెస్ వచ్చేసరికి ఏంటంటే రే స్కాటరింగ్ లాసెస్ అనేది కూడా దేనికి అదే ఈక్వల్గా చెప్పుకోవచ్చు అనమాట. ద మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ ది కాంపోజిషన్ అండ్ డెన్సిటీ ఫ్లక్చుయేషన్స్ ఆర్ జనరల్లీ నాట్ నోన్ అండ్ మస్ట్ బి డిటర్మైన్డ్ ఫ్రమ్ ఎక్స్పెరిమెంటల్ స్కాటరింగ్ డేటా. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే, ఇందాక మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం కదా, ఒక్కొక్క క్లాస్ మెటీరియల్స్ సరికి ఏంటంటే ఓన్లీ సిలికాన్ డైఆక్సైడ్ ఒకటే కాకుండా జర్మన్ డైఆక్సైడ్ అని P2O5 వీటన్నిటితో కూడా మిక్స్ అయిపోయి ఉంటుందని చెప్పేసి, అందుకని ఏంటంటే ఇక్కడ కూడా వచ్చేసరికి ఏంటంటే ద మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ ది కాంపోజిషన్ అండ్ డెన్సిటీ ఫ్లక్చుయేషన్స్. డెన్సిటీ అంటే ఏంటి, సాంద్రత. అంటే ఒక్కొక్క మెటీరియల్ యొక్క డెన్సిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి, సో మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ ది కాంపోజిషన్ అండ్ డెన్సిటీ ఫ్లక్చుయేషన్స్ ఆర్ జనరలీ నాట్ నోన్. అది బిఫోర్గా మనకి తెలిసి ఉండవు అనమాట. అండ్ మస్ట్ బి డిటర్మైన్డ్ ఫ్రమ్ ఎక్స్పెరిమెంటల్ స్కాటరింగ్ డేటా. అందుకని వచ్చేసరికి ఏం చేస్తున్నాం, మనం ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా ఫైండ్ అవుట్ చేసి దాని యొక్క ఒక్కొక్క మెటీరియల్ యొక్క డెన్సిటీని మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం అనమాట. కంబైనింగ్ ద ఇన్ఫ్రారెడ్, అల్ట్రావైలెట్ అండ్ స్కాటరింగ్ లాసెస్ వి గెట్ ద రిజల్ట్. అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంది, ఈ ఇన్ఫ్రారెడ్ని, అల్ట్రావైలెట్ని, స్కాటరింగ్ లాసెస్ని వీటన్నిటిని కూడా మనం కంబైన్ చేసామనుకోండి, మనకి కొన్ని రిజల్ట్స్ వచ్చాయి అనేది. అది వచ్చేసరికి ఏంటంటే మనకి డైరెక్టర్ రిప్రజెంట్ చేస్తున్నాడు అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడేమో ఫస్ట్ ఎక్స్ యాక్సిస్లో వేవ్ లెంగ్త్ తీసుకుంటున్నాడు, వై యాక్సిస్లో వచ్చేసరికి మెయింటైన్ చేసిన అంటే లాసెస్, అంటే ఒక డెసిబల్స్ పర్ కిలోమీటర్కి ఎంత లాసెస్ వస్తాయని మనం డిఫైన్ చేసుకుంటున్నాడు అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకు మొత్తం 3 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో స్కై బ్లూ, ఒకటేమో పింక్, ఒకటేమో రెడ్. ఈ స్కై బ్లూ వచ్చేసరికి మన స్కాటరింగ్ లాసెస్. నెక్స్ట్ ఆ స్కాటరింగ్ లాసెస్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఫస్ట్ యూనిట్లో డిస్కస్ చేసుకున్నాం స్టెప్ ఇండెక్స్ ఫైబర్ అండ్ గ్రేడెడ్ ఇండెక్స్ ఫైబర్స్ అని. దాంట్లో కూడా వచ్చేసరికి అయితే మళ్ళీ సింగిల్ మోడ్ ఫైబర్స్, మల్టీ మోడ్ ఫైబర్స్ అని డిస్కస్ చేసుకున్నాం. ఆ సింగిల్ మోడ్ ఫైబర్స్ అంటే ఏంటి, మల్టీ మోడ్ ఫైబర్స్ అంటే ఏంటి. సింగిల్ మోడ్ ఫైబర్ అంటే ఏంటి, టోటల్ అమౌంట్ ఆఫ్, అంటే మనకు ఉన్నటువంటి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ మొత్తంలో కూడా ఒకటే పాత్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకుంటాం అనమాట. అదే మల్టీ మోడ్ ఆప్టికల్ ఫైబర్ అంటే వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాత్స్ ఉండే. అది ఎన్ని పార్ట్స్ ఉంటాయి అనేది మళ్ళీ మనకి స్టెప్ ఇండెక్స్లో ఒకటి, గ్రేడ్ ఇండెక్స్లో ఉంది. స్టెప్ ఇండెక్స్లో అయితేనే ఎంఎస్ అని ఫైండ్ అవుట్ చేసి ఎంఎస్ ఈజ్ ఈక్వల్స్ టు V²/2 అంటాం. అదే గ్రేడెడ్ ఇండెక్స్లో అయితేనే మేము MG ఈజ్ ఈక్వల్స్ టు V²/4 అంటాం. హాఫ్ ఆఫ్ ది స్టెప్ ఇండెక్స్ అని చెప్పుకుంటున్నాం. దాంతో కూడా ఫస్ట్ ఇంట్లో డిస్కస్ చేసాం. సో మనకు వచ్చేసరికి ఏంటంటే దీంట్లో కూడా ఇలా మనం ఈ లాసెస్ అనేది చూసుకున్నట్టయితే ఈ వేవ్ లెంగ్త్, అటెన్యూయేషన్ అనేది మనకి దీంట్లో మెన్షన్ చేస్తున్నాడు అనమాట. యాజ్ ద వేవ్ లెంగ్త్ ఈజ్ ఇంక్రీజెస్ ఆటోమేటికల్లీ ద అటెన్యూయేషన్ లాసెస్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. అటెన్యూయేషన్ లాసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి అనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే స్కాటరింగ్ లాసెస్ అనేవి తక్కువగా ఉంటున్నాయి. దేంతో కంపేర్ చేస్తే సింగిల్ మోడ్ ఫైబర్తో, మల్టీ మోడ్ ఆప్టికల్ ఫైబర్తో కనుక కంపేర్ చేసినప్పుడు మనకి స్కాటరింగ్ లాసెస్ అనేవి తక్కువగా వచ్చినాయి అనమాట. నెక్స్ట్, బోత్ మల్టీమోడ్ అండ్ సింగిల్ మోడ్ ఫైబర్స్ ఆర్ టిపికల్లీ కమర్షియల్ గ్రేడ్ సిలికా ఫైబర్స్. అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంది, మల్టీమోడ్, సింగిల్ మోడ్ రెండు కూడా వచ్చేసరికి ఏంది కమర్షియల్ గ్రేడ్ సిలికా ఫైబర్స్తో డిజైన్ చేసుకున్నాడు. ద లాసెస్ ఆఫ్ మల్టీమోడ్ ఈజ్ హయ్యర్ దెన్ ద సింగిల్ మోడ్ డ్యూ టు హయ్యర్ డోపెంట్ కాన్సన్ట్రేషన్. ఇందాక చెప్పుకున్నాం కదా, మనకు సింగిల్ మోడ్తో కంపేర్ చేస్తే మల్టీమోడ్లు ఎక్కువ ఉంటున్నాయి. ఈ రెండు ఫైబర్స్తో కంపేర్ చేస్తే మనకు స్కాటరింగ్ లాసెస్ అనేది తక్కువగా వస్తాయని చెప్పుకుంటున్నాం కదా. సో ఇక్కడ ఈ మల్టీమోడ్లో వచ్చేసరికి ఏంటంటే హయ్యర్ లాసెస్ వస్తాయి అంటున్నాడు దేంతో కంపేర్ చేసినప్పుడు సింగిల్ మోడ్తో. ఎందుకంటే హయ్యర్ డోపెంట్ కాన్సన్ట్రేషన్ మనకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సింగిల్ మోడ్తో కంపేర్ చేసినప్పుడు మల్టీ మోడ్ ఆప్టికల్ ఫైబర్స్ లాసెస్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ స్కాటరింగ్ లాసెస్. అండ్ నెక్స్ట్ బెండింగ్ లాసెస్. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ బెండింగ్ లాసెస్లో వీఆర్ హ్యావింగ్ 2 టైప్స్. బెండింగ్ లాసెస్ ఉందనే నథింగ్ బట్ ఇందనే మిక్స్ సెల్ఫ్. మనకు వచ్చేసరికి ఏంటంటే ఒక ఆప్టికల్ ఫైబర్ కంటిన్యూషన్గా ఉందనుకోండి, అంటే స్ట్రైట్ లైన్గా ఉందనుకోండి, దెన్ దేర్ ఈజ్ నో ప్రాబ్లం. బట్ అలా కాకుండా ఏదైనా బెండ్ అయినప్పుడు వచ్చేటప్పుడు కరెక్ట్గా ఎక్కడైతే ఆప్టికల్ ఫైబర్ కేబుల్ బెండ్ అయిందో అదే పొజిషన్లో కానీ మనకి ఈ సిగ్నల్, లైట్ సిగ్నల్ కానీ ఇన్సిడెంట్ చేసామనుకోండి, ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ఏమైపోతుంది, అది కరెక్ట్గా రిఫ్లెక్షన్ జరగదు. దానివల్ల ఏమైపోతుంది, మనకి లాసెస్ అనేవి ప్రజెంట్ అవుతాయి అన్నమాట. సో అదే చెప్తాడు, రేడియేటివ్ లాసెస్ అక్కర్ వెన్ ఎవర్ అన్ ఆప్టికల్ ఫైబర్ అండర్గోస్ ఏ బెండ్ ఆఫ్ ఫైనైట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. అంటే ఒక ఫైనైట్ అంటే మనకి తెలిసినంత రేడియస్, ఫైనైట్ ఈజ్ నథింగ్ బట్ నోన్ వాల్యూస్. అంటే మేబీ ఒక 35 degrees కానీ 40 degrees కానీ లేదంటే 45 degrees కానీ అంత రేడియస్ కానీ ఏదన్నా అక్కడ కరువు లాగా వచ్చింది అనుకోండి, అక్కడ వచ్చేసరికి ఏమైపోతుంది, అక్కడ ఆప్టికల్ ఫైబర్ కానీ ఇన్స్టెంట్ చేసామనుకోండి, దెన్ ఇట్ విల్ బి నాట్ రిఫ్లెక్టెడ్
Fibers can be subjected into two types: macroscopic bending, microscopic bending. First, macroscopic bending. These are called as bending losses or large curvature radiation losses. For slight bends, the excess loss is extremely small and is essentially unobservable. దీని వచ్చేసరికి ఏమనొచ్చు అంటే ఈ మ్యాక్రోస్కోపిక్ బెండింగ్ని బెండింగ్ లాసెస్ అయినా అనొచ్చు, లేదంటే లార్జ్ కర్వేచర్ రేడియేషన్ లాసెస్ అయినా అనుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఏమన్నాడు, ఫర్ స్లైట్ బెండ్స్ ద ఎక్సెస్ లాస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్ అండ్ ఈజ్ ఎసెన్షియల్లీ అన్అబ్జర్వబుల్. అది ఇక్కడ మనకి బెండ్ అనేది చాలా తక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఏమేమంటున్నాడు, లాస్ అనేవి తక్కువగా ఉంటున్నాడు. అండ్ దీని వచ్చేసరికి ఏంటంటే మనం పర్టికులర్గా అబ్జర్వ్ కూడా చేయలేము అనమాట. If the bend radius is made a bit smaller once the threshold point reached, the losses suddenly becomes extremely large. ఇక్కడ ఏమన్నాడు మళ్ళీ, ఇఫ్ ద బెండ్ రేడియస్ ఈజ్ మేడ్ ఏ బిట్ స్మాలర్ వన్స్ ద థ్రెషోల్డ్ పాయింట్ రీచ్డ్. అంటే ఆ బెండ్ లాసెస్ అనే రేడియస్ తక్కువగా ఉన్నా సరే, బట్ అది కానీ థ్రెషోల్డ్ పాయింట్ కానీ రీచ్ అయిపోయింది అనుకోండి, దెన్ ఆటోమేటికల్లీ ఆ లాసెస్ అనేవి కూడా ఏమైపోతాయి అంటే చాలా ఎక్కువగా వస్తాయి. వెన్ ఏ ఫైబర్ ఈజ్ బెంట్, ద ఫీల్డ్ టైల్ ఆన్ ది ఫార్ సైడ్ ఆఫ్ ది సెంటర్ కర్వేచర్ మస్ట్ టు మూవ్ ఫాస్టర్ టు కీప్ అప్ విత్ ద ఫీల్డ్ ఇన్ ద కోర్. ఇక్కడ వచ్చేసరికి ఏమైపోతుందంటే, దాన్ని బెండ్ అయినప్పుడు అలా బెండ్ అవ్వడం వల్ల ఏమైపోతుంది మనకి, జస్ట్ ఆ ఎడ్జెస్లో వచ్చేసరికి ఏమైపోతుంది మనకి, జస్ట్ దాన్ని అలా రిలీజ్ చేసామనుకోండి, దెన్ ఇట్ విల్ బీ ఫాస్ట్లీ రిఫ్లెక్టెడ్. చాలా ఫాస్ట్గా రిఫ్లెక్షన్ జరుగుతుంది కదా మనకి. ఏది సెంటర్ పాయింట్ దగ్గర ఎక్కడైతే బెండ్ అయిందో ఆ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి మనం బోత్ సైడ్స్ కానీ మనం టచ్ చేసామనుకోండి, అక్కడ టచ్ చేసేసి వాటిని రిలీజ్ చేసామనుకోండి, దెన్ ఆటోమేటిక్గా ఏమైపోతుంది, చాలా ఫాస్ట్గా రిలీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ద అమౌంట్ ఆఫ్ ఆప్టికల్ రేడియేషన్ ఫ్రమ్ ఏ బెంట్ ఫైబర్ డిపెండ్స్ ఆన్ ది ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎట్ ఎక్సిసి అండ్ ఆర్ ఈజ్ రేడియస్ ఆఫ్ ది కర్వేచర్. సో ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి, ఒక నిమిషం. ఓకే, ఇక్కడ చూడండి, యాక్చువల్గా మనకి ఇక్కడ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వచ్చేసరికి ఎలా ఉంది, చాలా బెండ్ అయ్యి ఉంది కదా మనకి. ఇక్కడ వచ్చేసరికి అందుకని ఇక్కడ కర్వ్డ్ ఫైబర్ అని కూడా ఇస్తున్నాడు. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఓకే ఇక్కడ మనకి ఫీల్డ్ డిస్ట్రిబ్యూషన్ చెప్పుకుంటారు కదా. యాక్చువల్గా మనకి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అనేది ఇలా స్ట్రైట్ లైన్గా ఉండాలి, బట్ స్ట్రైట్ లైన్గా ఉండకుండా ఏమైపోతుంది, ఇలా కర్వేచర్ వస్తుంది కదా మనకి, ఇలా కర్వ్ లాగా వస్తుంది. కాబట్టి ఈ కర్వ్ వచ్చేసరికి ఏమైపోతుంది మనకి, ఈ ఎక్కడైతే మనకి ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అనేది ఇన్సిడెంట్ అవుతుందో అక్కడ వచ్చేసరికి ఏమైపోతుందంటే మనకి లాసెస్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఆర్ఎల్ మెన్షన్ చేస్తున్నాడు కదా, ఈ ఆర్ఎల్ మెన్షన్ చేసేదేమో రేడియస్తో మెన్షన్ చేస్తున్నాడు. ఇక్కడ ఇది వచ్చేసరికి ఏమో ఎక్స్సి అని డిఫైన్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడేమో పవర్ లాస్ట్ త్రూ రేడియేషన్ చెప్పుకున్నా, అంటే అక్కడ బెండింగ్ రావడం వల్ల మనకి ఈ పవర్ లాస్ ఎంత వస్తుంది అనేసి దీంట్లో మెన్షన్ చేసుకుంటున్నాడు అనమాట. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ బెండింగ్ లాసెస్ ఇన్ ఆప్టికల్ ఫైబర్. ఈ బెండింగ్ లాసెస్ ఇన్ ఆప్టికల్ ఫైబర్ వచ్చేసరికి ఫస్ట్ వీ డిస్కస్ అబౌట్ ద ఓన్లీ మ్యాక్రోస్కోపిక్ బెండింగ్ ఒక్కదాని గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి ఏంటంటే వీ విల్ గో ఫర్ ద మైక్రోస్కోపిక్ బెండింగ్ ఆల్సో. అంటే ఇక్కడ కూడా వచ్చేసరికి ఏంటంటే మనకి ఓన్లీ ఇక్కడేమో ప్రీవియస్గా ఓన్లీ ఒకటే ఆప్టికల్ ఫైబర్ తీసుకొని డిస్కస్ చేసుకుంటున్నాం. అదే మైక్రోస్కోపిక్ బెండింగ్లో వచ్చేసరికి ఏంటంటే మేబీ ఇక్కడ వచ్చేసరికి ఏమైపోతుంది, నెంబర్ ఆఫ్ నాక్స్ కానీ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా మనకు వచ్చేసరికి అక్కడ ఎలా వస్తుంది అనేసి దాంట్లో డిస్కస్ చేస్తాం అనమాట. సో ఈ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసామంటే స్కాటరింగ్ లాసెస్ డిస్కస్ చేసుకున్నాం. ఆ స్కాటరింగ్ లాస్ వచ్చేసరికి ఎలా వస్తుందంటే మేబీ డ్యూ టు గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ సిలికాన్ డైఆక్సైడ్తో ఒక్కటే కాకుండా దాంతోపాటు P2O5 నెక్స్ట్ GeO2 ఇవన్నిటితో మ్యానుఫ్యాక్చర్ అయ్యేసి
మనకి డిఫరెంట్గా ఫ్లక్చువేషన్స్ వల్ల వస్తుంది కాబట్టి మనకి స్కాటరింగ్ లాసెస్ వస్తాయని చెప్పుకుంటున్నాం. దాన్ని బేస్ చేసుకుని రిలే స్కాటరింగ్ లాసెస్ అని డిస్కస్ చేసుకుంటున్నాం. రిలే స్కాటరింగ్ లాసెస్కి ఇక్కడ ఒక డయాగ్రామ్ రిప్రజెంట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసరికేమో ఇక్కడ ఈ బెండింగ్ లాసెస్ డిస్కస్ చేసాం. ఈ బెండింగ్ లాసెస్లో ఫస్ట్ వీ డిస్కస్ అబౌట్ ద మ్యాక్రోస్కోపిక్ బెండింగ్ అండ్ వీ విల్ డిస్కస్ అబౌట్ ద మైక్రోస్కోపిక్ బెండింగ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.